యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఇటీవల బాగా సన్నబడి లీన్ లుక్స్తో కనబడుతున్న విషయం మనకు తెలిసిందే. ఆయన ఇటీవల నటించిన చిత్రాల పోస్టర్స్లో కానీ, ఇటీవల ఆయన దర్శనం ఇచ్చిన పబ్లిక్ మీట్స్లో కానీ ఆయన బాగా సన్నబడి ఉండడం మనకు కనబడుతుంది. కాగా ఎన్టీఆర్ గారు ఇటీవల ఆఫ్లైన్లో కారు దిగి ఎక్కడికో నడుచుకుంటూ వెళ్తున్న వీడియోను ఎవరో క్యాప్చర్ చేశారు. ఆ వీడియోలో ఎన్టీఆర్ గారు మరింత దారుణంగా కనబడుతున్నారు. బుగ్గలు పీకిపోయి ముఖంలో తేజస్సు కోల్పోయారు. కాగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎన్టీఆర్ గారి పీఆర్ టీం రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. సదరు వీడియోను షేర్ చేసిన వారిపై కాపీరైట్ స్ట్రైక్స్ వేయడం మాత్రమే కాకుండా ఆ వీడియోను రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ వైరల్ చేశారని ఆరోపిస్తూ ప్రభాస్ గారి మార్ఫుడ్ పిక్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఆ పిక్స్ లో ప్రభాస్ గారి జుట్టును మార్ఫ్ చేసి బాల్డ్ హెడ్ గా చూపించారని వాపోతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఎన్టీఆర్ గారు ఒరిజినల్ గెటప్ తో ఉన్న వీడియోని షేర్ చేస్తే దానికేమో కాపీరైట్ స్ట్రైక్స్, ప్రభాస్ గారి మార్ఫుడ్ పిక్స్ ఉంటే ఎటువంటి కాపీరైట్ స్ట్రైక్స్ లేవా అంటూ వాపోతున్నారు ప్రభాస్ గారి ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో అందరి హీరోల ఫ్యాన్స్ యునానిమస్ గా చెప్పే విషయం ఏమిటంటే ఎన్టీఆర్ గారి పీఆర్ టీం నెట్వర్క్ చాలా విస్తృతమైనదని, పీఆర్ టీం కోసం ఎన్టీఆర్ గారు ఎంతో డబ్బు ఖర్చు పెడుతుంటారని. అయితే ఎన్టీఆర్ గారికి ఎటువంటి రికార్డులు లేకపోయినంత మాత్రాన ఎన్టీఆర్ గారి పీఆర్ టీం ఎటువంటి వక్ర మార్గాలకు పోకూడదని, ఇతర హీరోలను డిగ్రేడ్ చేసేలా వ్యవహరించకూడదని, ఎన్టీఆర్ గారి నిజమైన గొప్పతనాన్ని మాత్రమే ఎలివేట్ చేయాలని అందరు హీరోల ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.